దాంతో పాటు నా సొంత అన్నలాగా నన్ను ఎప్పుడు ట్రీట్ చేస్తూ ఉంటాడు. కానీ అధ్యక్ష తనకు కూడా మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను, నేను ఏది కూడా అలిగేషన్ చేయలేదన్నా. ఇది సోమ్ డిస్టిలరీస్ వాళ్ళే ట్వీట్ చేసి వీళ్ళు సెబీకి పంపిరన్నా. ఏమని పంపిరన్నా మళ్ళొక్కసారి చదువుతాం మీరు వినడానికి. We are pleased to announce that we have received official permission from the state of Telangana to supply our re-owned beer brands అని వాళ్ళే పంపించారు. నేను ప్రూఫ్ లేకుండా మాట్లాడలేదు. దీంతో పాటు సెబీకి పంపించిన తర్వాత సెబీకి మా బీఆర్ఎస్ పార్టీ నాయకులు అధ్యక్ష క్వశ్చన్ వేసారు. ఏమని క్వశ్చన్ వేసారు అధ్యక్ష? రిగార్డింగ్ వీళ్ళేమో అన్నట్టు ప్రెస్ లీక్లు ఇస్తా ఉన్నారు, క్యాన్సిల్ చేసిన పర్మిషన్ అని. మరి గౌరవ మంత్రి గారే ప్రెస్ లీక్లు ఇచ్చిండ్రు. దీంతో మా గౌరవ సభ్యులు అధ్యక్ష ఏం మాట్లాడారు అధ్యక్ష? లెటర్ సెబీకి ఆర్టీ యాక్ట్ పెట్టింది అధ్యక్ష. ద క్యాన్సిలేషన్ ఆఫ్ ద అఫీషియల్ పర్మిషన్ ఫ్రమ్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ టు సప్లై ద బియర్ బ్రాండ్స్ బై సోమ్ డిస్టిలరీస్ అండ్ బ్రీవరీస్ లిమిటెడ్ హ్యావ్ బీన్ క్యాన్సిల్డ్. ఇది ఇట్లాంటివి వచ్చింది ఆ లెటర్ అని మీకు అడిగితే సెబీ నుంచి రిప్లై వచ్చింది అధ్యక్ష. మా మంత్రి గారు వినాలే, దయచేసి మా అన్న వినాలే. ఇది కూడా మీకు స్పీకర్ ద్వారా పంపిస్తాను రిప్లై. In view of reply at point 1 above, the same is not available with SEBI. అంటే ఇంకా క్యాన్సిల్ చేసినట్టు ఏది కూడా మాకు లెటర్ పంపలేదని సెబీ పంపిందన్న. దిస్ ఇస్ ద ఎవిడెన్స్. స్పీకర్ ద్వారా మీకు మీ దగ్గరకు పంపిస్తాం అధ్యక్ష. ఇంకొకటి అడుగుతున్నా అధ్యక్ష, స్పీకర్ గారు మీరు మీ దగ్గర చెలో మొబిలిటీ ప్రైవేట్ లిమిటెడ్ ఫైల్స్ని తర్వాత ఈ సోమ్ డిస్టిలరీ ఫైల్స్ని స్పీకర్ గారి దగ్గర పెట్టి దీని మీద హౌస్ కమిటీ వేయండి. దీని మీద ఇంకా పూర్తి వివరాలు ఏమైనా ఉంటే దీని మీద విజిలెన్స్ సిబిఐ ఎంక్వైరీ కూడా వేయండి అధ్యక్ష. ఈ సోమ్ డిస్టిలరీస్కి కాంగ్రెస్ పార్టీకి ఏం సంబంధం లేదని వీళ్ళు అంటా ఉన్నారు. ఎవిడెన్స్ అన్న ఇది కూడా అధ్యక్ష. ఇది అఫీషియల్ ఎలక్షన్ డాక్యుమెంట్, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అకౌంట్ అధ్యక్ష. సోమ్ డిస్టిలరీస్ నుంచి 2019-2020లో 1,31,00,000 ఫండ్, పార్టీ ఫండ్ సోమ్ డిస్టిలరీస్ నుంచి వచ్చిన అధ్యక్ష కాంగ్రెస్ పార్టీకి. అదేవిధంగా అధ్యక్ష సోమ్ డిస్టిలరీస్కి 25 లక్షలు 2013-14లో కూడా ఇచ్చిర్రు. మళ్ళా 2018-2019లో కూడా 25 లక్షలు ఇచ్చిన అధ్యక్ష. ఇదే కాంగ్రెస్ పార్టీకి వాళ్ళు పార్టీ ఫండ్ అఫీషియల్ గా 1,81,00,000 రూపాయలు వీళ్ళకి ఇచ్చిర్రు అధ్యక్ష. ఇక అన్అఫీషియల్ గా ఎంత ఇచ్చిర్రో ఇక మీరే అర్థం చేసుకోవచ్చని ఈ సందర్భంగా తెలియజేస్తాను. కంక్లూడ్ చేస్తా అధ్యక్ష. 5 నిమిషాలు అధ్యక్ష. ఇంతకు ముందు మాట్లాడుతూ మా డాక్టర్ గారు మాట్లాడిండు అధ్యక్ష, బాగా బాధలు మాట్లాడిండు. అరే వైన్ షాప్స్ ఇచ్చినాం, ఇన్ని వైన్ షాప్స్ ఇచ్చినాం, ఇన్ని బార్ షాప్స్ ఇచ్చినాం అని. నేను కూడా తన బాధని యాక్సెప్ట్ చేస్తున్నా అధ్యక్ష, ఏకీభవిస్తున్నా అధ్యక్ష. ఇవాళ ఈ అన్ని బార్ షాపులని అన్ని వైన్ షాపులని క్యాన్సిల్ చేయండి. దానికి మేము పూర్తి సహకారం చేస్తాం, మేము మొత్తం సహకరిస్తాం. ఎందుకంటే నేను అడగలే అధ్యక్ష, డాక్టర్ గారు అన్న ముచ్చట నేను చెప్తున్నా అధ్యక్ష. దీనికి నేను పూర్తిగా చేస్తా ఉన్నాను అధ్యక్ష. ఈ మా పార్టీ కూడా మొత్తం కూడా దీంట్లో రెజల్యూషన్ పెడితే అధ్యక్ష మా పార్టీ కూడా మొత్తము దీనికి యాక్సెప్ట్ చేస్తాం అధ్యక్ష. అధ్యక్ష ఈ ఎక్సర్సైజ్ పాలసీ ఎట్లుందంటే అధ్యక్ష, ఎక్సర్సైజ్ పాలసీ ఎట్లుందంటే అధ్యక్ష, తాగండి, ఊగండి, ఖజానా నింపండి అనే విధంగా ఇవాళ ఈ ఎక్సర్సైజ్ పాలసీ ఉంది అధ్యక్ష. మరియు ఖచ్చితంగా దీని మీద సమాధానాలు చెప్తారని, ఇక ఇంకా బడ్జెట్ గురించి చాలా ఉంది అధ్యక్ష మాట్లాడాలని, కానీ మళ్ళీ టైం అంటారని కొంచెం నేను మాట్లాడుతాను అధ్యక్ష. దీంతో అధ్యక్ష ఇంకో లాస్ట్ ముచ్చాడు అధ్యక్ష, ఆర్టీసీ వాళ్ళని కూడా అధ్యక్ష, ఆర్టీసీ వాళ్ళని కూడా వీళ్ళ అపాయింటెడ్ డేట్ ఎప్పుడు ఇస్తారనేది దయచేసి వాళ్ళ ప్రభుత్వం కూడా చెప్పాలని నేను వాళ్ళ పక్షాన కూడా ఆర్టీసీ కార్మికులకి అపాయింటెడ్ డేట్ ఎప్పుడు ఇస్తారనేది కూడా నేను అనౌన్స్ చేయాలని కూడా గవర్నమెంట్లో దయచేసి మీ ద్వారా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాను అధ్యక్ష. ప్రభుత్వము 50% ఉత్పత్తి చేయాలి, అంతకంటే ఎక్కువ చేయొద్దు అని ఆదేశాలు ఇచ్చింది. 50% ఉత్పత్తి చేస్తే సబ్ క్రిటికల్ టెక్నాలజీ కంటే కూడా ఎక్కువ బూడిద వస్తుంది, ఎక్కువ నష్టం వస్తుందని ఎప్పుడు చెప్పింది అధ్యక్ష కేంద్ర ప్రభుత్వం ఈ మాట? 2023-24 సంవత్సరంలో చెప్పింది. దేనికోసం చెప్పింది అధ్యక్ష? సోలార్ పవర్ ప్రాజెక్టు, అదేవిధంగా విండ్ పవర్
గ్రీన్ ఎనర్జీ అంత వచ్చింది, వాటి ఉత్పత్తి చాలా పెరిగింది కాబట్టి మీరు 50% గ్రీన్ ఎనర్జీ వాడుకోండి, మిగతా 50% బొగ్గు చేత ఉత్పత్తి అయ్యే విద్యుత్తును వాడండి అని సూచన చేసింది. ఇట్ ఈజ్ నాట్ మ్యాండేట్. ఇదేమి మన మీద బలవంతంగా కేంద్ర ప్రభుత్వం రుద్దుతలేదు. కానీ వీళ్ళు సబ్ క్రిటికల్ టెక్నాలజీ ఎప్పుడు తీసుకున్నారు అధ్యక్ష? 2015లో ఇండియా బుల్స్ అనే గుజరాత్ కంపెనీతోని. వీళ్ళు ఎంత దివ్యజ్ఞానులు, కాలజ్ఞానులు. బ్రహ్మం గారు తెలుసు కదా అధ్యక్ష, కాలజ్ఞానం చెప్పిండు. వాళ్ళ ముతాతలు ఉన్నారు అధ్యక్ష. 2015లోనే కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ 2023-24 నాడు 50% ఉత్పత్తి చేయండి అని చెప్తారని ఊహించి ఆ రోజు సబ్ క్రిటికల్ టెక్నాలజీ కొన్నామని మంత్రి గారి, మాజీ మంత్రి గారి సభను తప్పుదో పట్టిస్తుంది అధ్యక్ష. వీళ్ళు సబ్ క్రిటికల్ టెక్నాలజీ కొని ఇండియా బుల్స్ దగ్గర కమిషన్ కొట్టింది 2015లో. 50% ఉత్పత్తి బొగ్గుతోని వాడుండి అని చెప్పింది 2023-24లో అధ్యక్ష. అది కూడా సూచన మాత్రమే, ఇదేమి ఒత్తిడి లేదు, ఇదేమి నిబంధన లేదు. ఎందుకు చెప్పిండ్రు? కాలుష్యాన్ని తగ్గించడం కోసము. ఈరోజు సోలారు ఇతర గ్రీన్ ఎనర్జీ వచ్చింది, అది వాడండి అని సూచన చెప్పారు. దాన్ని కూడా 2015 నాడు చేసిన తప్పులను కప్పిపుచ్చుకోవడానికి 2023-24 నాటి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం చేసిన సూచనను సభలో ప్రస్తావించి సభను తప్పుదోవ పట్టించి ఈరోజు తెలంగాణ ప్రజల్ని మభ్యపెట్టాలనే ప్రయత్నం చేస్తుండు. 4వది అధ్యక్ష, కడపలో రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్ట్, విజయవాడలో థర్మల్ పవర్ ప్రాజెక్ట్, ఇట్లాంటి ఉమ్మడి రాష్ట్రంలో సమైక్య పాలనలో సీమాంధ్ర ముఖ్యమంత్రులు చేసిండ్రు కాబట్టే తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నాం అధ్యక్ష. ఆనాడు రాజశేఖర రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు ఇట్లాంటి నిర్ణయాలు చేసిండ్రు కాబట్టే తెలంగాణ వచ్చింది. ఆనాడు ఆ చంద్రబాబు నాయుడు గారితో మంత్రిగా అంటగాగి 16 జీవోనే వద్దు, అసలు మేధా సంపత్తి ఎక్కడున్నా వాడుకోవాలి అని చెప్పి మాట్లాడింది వాళ్ళ నాయకుడు కాదా? చంద్రబాబు నాయుడు పక్కలే చేరి చంద్రబాబు నాయుడుతో ఇవన్నీ చేయించింది వాళ్ళు కాదా? రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో ఇప్పుడు లేచి ఎగురుతున్న ఆయన వార్డు మెంబర్ కాకపోయినా ఆ రాజశేఖర రెడ్డి గారే కదా మంత్రి చేసింది నిన్ను. పోతిరెడ్డిపాడు పొక్క పెద్దగా చేసినప్పుడు కడప జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ఎవరు అధ్యక్ష? కీర్తిశేషులు నాయన నరసింహారెడ్డి టీఆర్ఎస్ మంత్రి కాదా? రాజశేఖర రెడ్డి గారి పంచన చేరింది మీరు, చంద్రబాబు నాయుడు గారి పంచన చేరింది మీరు. ఈ తప్పిదాలకు మమ్మల్ని కాదు, మీరు బాధ్యులు. మేము ఆ ప్రభుత్వంలో ఉన్న మా నాయకులు కాంగ్రెస్, యూపీఏ కేంద్రంలో అధికారంలో ఉన్న, రాష్ట్రంలో అధికారంలో ఉన్న శాసనసభను, పార్లమెంటును స్తంభింపజేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన పార్లమెంట్ సభ్యులు ఇక్కడ ఉన్నారు. ఇది మా నిబద్ధత. మీరు పదవుల కోసము పెదవులు మూసుకొని రాజశేఖర రెడ్డి మంత్రి పదవి ఇస్తే రాజశేఖర రెడ్డి దగ్గర ఊడిగం చేసింది మీరు. చంద్రబాబు నాయుడు గారు మంత్రి పదవులు ఇస్తే చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఊడిగం చేసింది మీరు. మీరా మాకొచ్చి మా చిత్తశుద్ధిని ప్రశ్నించేది? తెలంగాణ బిల్లు వచ్చినప్పుడు ఆ ముందలి సీట్లో చంద్రబాబు నాయుడు గారు కూర్చున్నప్పుడు ఇప్పుడు ఆ మాగంటి గోపి కూర్చున్న అక్కడనే నిలబడ్డ అధ్యక్ష. నేను 53 నిమిషాలు తెలంగాణ రాష్ట్రం ఎందుకు కావాలి, సమైక్య రాష్ట్రంలో ఉమ్మడి పరిపాలనలో జరిగిన అన్యాయం మీద నిటారుగా నిలబడి అక్కడి నుంచి నేను మాట్లాడిన అధ్యక్ష. పునర్విభజన చట్టం వచ్చినప్పుడు ఆయనగా పక్కలో కూర్చుని ఆయన ఏడున్నాడు, ఆయన మాట్లాడింది కదా, తీయండి ఏం మాట్లాడిండు. నేను మాట్లాడింది తీయండి అధ్యక్ష. తెలుగుదేశంలో ఉన్న నేను తెలంగాణకు జరిగిన అన్యాయం మీద, ఎడారిగా మారి వలసలు పోతున్న పాలమూరు కష్టాల మీద, తట్ట పని, పార పని, మట్టి పని మీద నేను మాట్లాడిన అధ్యక్ష. వీళ్ళు మాట్లాడలే. నేను ఇవాళ సూటిగా సవాలు విసురుతున్న అధ్యక్ష. ఇవాళ మీ ఎదురుగా పార్లమెంట్లో రికార్డులు తీయండి. పాలమూరులో ఊరు లేకపోయినా, పార్లమెంటులో నోరు తెరవకపోయినా ఇవాళ తెలంగాణ తెచ్చినాను కేసీఆర్ గొప్పలు చెప్పుకుంటాడు. నేను ఈ ఉమ్మడి రాష్ట్రంలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభలో నేను ఎంత మాట్లాడిన తెలంగాణ మీద, సేమ్ సమయంలో పార్లమెంట్లో చంద్రశేఖరరావు నోరన్న దర్శిలో రికార్డులు తీయండి అధ్యక్ష.